హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా మన యొక్క అప్డేట్స్ అనేది చూసినట్టయితే మన యొక్క టెక్ టుడే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు న్యూ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. స్టేట్ అండ్ సెంట్రల్ సంబంధించి ప్రతి అప్డేట్స్ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ కింద రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. అయితే ఈరోజు మన యొక్క నోటిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫారెస్ట్ హోమ్ గార్డ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి క్వాలిఫికేషన్ కేవలం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు. అంటే ఇంటర్మీడియట్ అంటే ఓన్లీ ఇంటర్మీడియటే కాదు, డిప్లొమా కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఈక్వల్ టు ఇంటర్ కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కానీ, దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, దీనికి సంబంధించిన ప్రొసీజర్ ఎలా ఉంటుంది, సెలక్షన్ కానీ ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవరి ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మనం చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ వచ్చి మనకి 28వ తారీఖు 4/2025 విడుదల చేయడం జరిగింది. ఇది మల్టీ స్కిల్డ్ పర్సనల్ అండర్ కేటగిరీ బి కింద ఈ యొక్క పోస్ట్ అనేది తీయడం జరిగింది. టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే పర్ డే శాలరీ అనేది 710 రూపాయలు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక్క రోజుకి. అంటే నెలకి సుమారుగా 21,300 రూపాయలు శాలరీ అనేది మీ యొక్క అకౌంట్కి రావడం జరుగుతుందని చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అంటారా, ఇంకా మగవారు అదేవిధంగా ఆడవారు బోత్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. మొత్తం పోస్టుల సంఖ్య చూసినట్టయితే 28 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ అని చెప్పి రెండాట్లు కలిపి మొత్తం 28 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది. అయితే లొకేషన్స్ ఎక్కడున్నాయి, ఏ లొకేషన్ అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్టయితే విశాఖపట్నం, రాజమండ్రి అండ్ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు ఈ యొక్క 7 ప్లేసుల్లోని ఈ యొక్క జాబ్స్ వేకెన్సీ ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం కూడా డైరెక్ట్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ సంబంధించి మంగళగిరి ఏదైతే ఉందో అది హెడ్ ఆఫీస్ కింద చేసుకొని ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూసినట్టయితే ఇక్కడ మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే 1వ తారీఖు 5/2025 నుండి 15వ తారీఖు 5/2025 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. అంటే పోస్ట్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి డాక్యుమెంట్స్ పంపించాలి, ఏమేమి పంపించాలి, ఏ విధంగా చేయాలనేది కూడా మనం తెలుసుకుందాం. అయితే మనం ఏ లొకేషన్ పంపించాలి అనేది చూసినట్టయితే ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి పిన్ కోడ్ చూసినట్టయితే 522503 పిన్ కోడ్కి మనకు పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ వివరాలకు వచ్చినట్టయితే ఎడ్యుకేషన్ వివరాలు చూసినట్టయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు అదేవిధంగా ఇంటర్కి సమానంగా ఏదైనా కోర్స్ చేసి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ లిమిట్ చూసినట్టయితే 18 సంవత్సరాల నుండి, అంటే 18 వచ్చిన వాళ్ళు కాదు, 18 పూర్తి అయిపోవాలి. 18 ఎవరైతే పూర్తవుతుందో వాళ్ళు 50కి బిలో ఎవరైతే ఉంటారో, అంటే 18 నుండి 50 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అది మగవారు అదేవిధంగా ఆడవారు బోత్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా 4th పాయింట్ చూడండి. 4th పాయింట్లో చూసినట్టయితే క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇంకా 5th పాయింట్ చూసినట్టయితే టెక్నికల్ రిక్రూట్మెంట్. ఇది టెక్నికల్ కేటగిరీకి సంబంధించి తప్పనిసరిగా మస్ట్ హ్యావ్ గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎంఎస్ ఆఫీసు, ఇంటర్నెట్, టైపింగు ఈ యొక్క నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు ఏదైనా కోర్స్ చేసి ఉంటే మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క డాక్యుమెంట్ కాపీ ఏదైతే ఉంటుందో, అంటే కోర్స్ రిలేటెడ్గా, అంటే కంప్యూటర్ కోర్స్ ఏదైనా పర్లేదు చేసి ఉంటే మీరు దానికి అప్లికేషన్ పోస్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా అది కూడా కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. అది కూడా జెరాక్స్ మాత్రమే. ఒరిజినల్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ ద్వారా పంపించడానికి వీలు లేదు. కేవలం ఓన్లీ జెరాక్స్ కాపీస్ మాత్రమే. ఇంకా అదే విధంగా డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. LMVRHMV అంటే లోవర్ మోటార్ వెహికల్, హయ్యర్ మోటార్ వెహికల్ ఏ లైసెన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు లైసెన్స్ కాపీ కూడా మనం జెరాక్స్ తీసి పంపించాల్సి ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ అనబడికి బాయ్స్ యొక్క హైట్ వచ్చి 160 సెంటీమీటర్లు ఉండాలి, గర్ల్స్కి వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ రిలాక్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్ ఇన్ కేస్ ఆఫ్ ST ఓన్లీ అని చెప్పడం జరిగింది. షెడ్యూల్ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 145 హైట్ ఉన్నా సరే అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చని చెప్పడం క్లియర్గా జరిగింది ఇక్కడ. అదేవిధంగా మీరు అప్లికేషన్ పంపించేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సింది ఏంటంటే పోలీస్ ఎంక్వైరీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మెడికల్ ఫిట్నెస్ అనేప్పటికీ చాలామంది డౌట్ వస్తుంది. మెడికల్ ఫిట్నెస్ అంటే మళ్ళీ స్కానింగ్లు బోల్డ్ అని చేసుకోవాలని చెప్పి డౌట్ వస్తుంది. అలాంటి ఏముండదు. డైరెక్ట్గా మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ మెడికల్ ఫిట్నెస్ చిన్న సర్టిఫికేట్ కావాలి కన్ఫర్మేషన్ అని చెప్తే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దానికి కేవలం 50 లేదా 100 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది.
ఇంకా అదే విధంగా ఫిఫ్త్ పాయింట్ చూడండి. ఫిఫ్త్ పాయింట్ పెద్ద అవసరం లేదు, అయినా సరే వీళ్ళు చెప్పారు ఒక హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమన్నా ఉంటే అవి కూడా మీరు అప్లికేషన్ చేసేటట్టు పంపించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా సిక్స్త్ పాయింట్ చూడండి, డాక్యుమెంట్స్ సంబంధించి చూడబడికి చాలామంది డౌట్ వస్తుంది. డాక్యుమెంట్స్ అంటే మనం చాలా ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి అవి ఏం అక్కర్లేదు. జస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది, ఇంటర్మీడియట్ సర్టిఫికేటు, ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే అంటే ఇంటర్మీడియటే కాకుండా ఫర్దర్ ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. తర్వాత రెసిడెన్షియల్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఈ యొక్క రెండు కూడా మనకి సచివాలయంలో దొరుకుతుంది, లేదా మీ సేవ ఉంటే మీ సేవకి వెళ్ళొచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. హోమ్ గార్డ్ అన్నప్పటికీ డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి, ఎందుకంటే ఫారెస్ట్లో ట్రావెల్ చేయాలి కాబట్టి డ్రైవింగ్ కూడా వచ్చి ఉండాలి. అయితే ఇక్కడ లైసెన్స్ అనేది 2 వీలర్ ఉన్నా పర్లేదు, 4 వీలర్స్ ఉన్నా పర్లేదు, నో ప్రాబ్లం. కంప్యూటర్ సర్టిఫికేట్ చూసినట్టయితే కంప్యూటర్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే పెట్టండి, లేకపోతే లేదు, ఫార్మాలిటీగా అప్లై చేసినా సరిపోతుంది. అదేవిధంగా లేటెస్ట్గా మీరు తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు ఫోటోలు అనేది కూడా పంపించాల్సి ఉంటుంది. ఇక నేను చెప్పిన డీటెయిల్స్ ప్రతిదీ కూడా మీరు మీ దగ్గర జెరాక్స్ కాపీస్ మాత్రమే పంపించాలి, పోస్ట్ ద్వారా. ఒరిజినల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే పంపించొద్దు. అయితే ఇక్కడ చూసినట్టయితే ఇంకా అడిషనల్గా మీ దగ్గర స్కిల్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా పంపించవచ్చు. అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు పట్టుకెళ్ళాలంటే మీకు కాల్ లెటర్ వస్తుంది రమ్మని డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళాలి, విత్ మీ ఆధార్ కార్డు. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవరి రిలేటెడ్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్న ప్రతిదీ కూడా ఐడెంటిటీని తీసుకొని వెళ్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ 7th పాయింట్ చూడండి, సెలక్షన్ ప్రొసీజర్ చెప్పారు. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే మొదటగా ఎవరైతే పర్సన్స్ డాక్యుమెంట్స్ పంపించారో, ఎవరైతే షార్ట్ లిస్ట్ వచ్చారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్కి చేయడం కానీ, లేదా పోస్ట్ ద్వారా పంపించడం కానీ, లేదా కాల్ చేయడం కానీ జరుగుతుంది. ఇది చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అనేవి పంపించారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఫిజికల్ టెస్ట్ అంటే ఆల్రెడీ చెప్పాను, మగవారికి 160 సెంటీమీటర్లు ఉండాలి, ఆడవారికి 150 ఉంటే సరిపోతుంది మినిమం. అయితే ఇంకా షెడ్యూల్ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో అంటే గిరిజన ప్రాంతానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 145 నుండి 150 మధ్యలో ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇంకా స్కిల్స్ టెస్ట్ చూసినట్టయితే ఇక్కడ స్కిల్స్ టెస్ట్ చూడబడికి చాలామంది భయం పడతారు. స్కిల్స్ టెస్ట్ అంటే ఏముండదు, కంప్యూటర్ గురించి తెలిస్తే చాలు, మీకు పవర్ బటన్ కానీ, లెటర్స్ కానీ, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలిస్తే సరిపోతుందని వాళ్ళు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పర్టికులర్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కూడా ఉంటుందని కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్, ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆల్రెడీ నేను అడ్రస్ చెప్పాను, హెడ్ ఆఫీస్ సంబంధించిన అడ్రస్ అనేది చెప్పాను, ఆ అడ్రస్కి పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. అయితే డేట్ చూడండి, 1వ తారీఖు 5/2005 నుండి 2025 నుండి 15వ తారీఖు 5/2025 వరకు ఈ మధ్య సమయంలో మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు పోస్ట్ ద్వారా. అదేవిధంగా మీకు ఏమైనా రికమెండేషన్ చేయాల్సి ఉంటే అది కూడా ట్రై చేయండి, ఎందుకంటే దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదు, జస్ట్ ఫిజికల్ ట్రైనింగ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది కాబట్టి ట్రై చేయండి, మ్యాక్సిమం అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం అప్లై చేయండి, లేకపోతే వద్దు, ఎందుకంటే టైం వేస్ట్. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రాపర్గా చూసినట్లయితే పోస్టులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు ఆలోచించి మీకు అవుతుంది, ఛాన్స్ ఉంది అనుకుంటే డెఫినెట్గా పంపించండి. ఒక ట్రైల్ అనేది చేయండి, దీనికి మహా అయితే కాస్ట్ ఎంత అవుతుంది, ఒక 100 రూపీస్ అవుతుంది, అంత మించి ఏమి ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ట్రై చేయండి. సరే, ఇంకొచ్చేసి అప్లికేషన్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇంకా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అనేది మొదటగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం ఇక్కడ చూసినట్టయితే మొదటగా నేమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ యొక్క నేమ్, మీ యొక్క నేమ్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మెన్షన్ చేయాలి. ఇంకా ఫాదర్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఏ విధంగా ఉందో అలాగే మెన్షన్ చేయాలి. తర్వాత 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ యొక్క స్టడీ సంబంధించి స్కూల్ నేము, డిస్టిక్, ఏ సంవత్సరంలో పూర్తయింది ఆ నెల అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. పర్టికులర్ నెల ఏం లేదు, మ్యాక్సిమం ఆల్మోస్ట్ మే నెలలోనే పూర్తవుతుంది కాబట్టి, లేదా ఏప్రిల్ అయితే ఏప్రిల్ మెన్షన్ చేసి ఇయర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ మనం చూసినట్టయితే మనకి స్కూల్ నేమ్ రాయాలి, తర్వాత స్కూల్ లొకేషన్ ఏ టౌన్లో ఉంది, లేదా విలేజ్ ఉంటే విలేజ్, తర్వాత ఆ యొక్క విలేజ్కి సంబంధించిన మండలము, డిస్టిక్, ఆ యొక్క స్టేషన్ అనబడికి మీరేం భయపడవద్దు, స్టేషన్ అనబడికి మీ యొక్క మండలం పేరు రాసిన సరిపోతుంది. తర్వాత డేట్ అవుట్ రాయండి. తర్వాత మీ యొక్క స్కూల్ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిగ్నేచర్ స్టాంప్ కూడా మన ఇక్కడ కుడి పక్క చూడండి, ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనబడికి మీ గురించి అనమాట, అంటే పర్టికులర్గా మీ యొక్క లైఫ్ గురించి, మీ యొక్క నేము, తర్వాత మీ యొక్క మదర్ అయితే మదరు, ఫాదర్ అయితే ఫాదర్, వారి యొక్క నేము, తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ ఎగ్జామినేషన్ ఏ సంవత్సరంలో పూర్తయిందో ఆ డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ యొక్క విలేజ్ నేము, మండలము, డిస్టిక్, పీరియడ్. అంటే మీరు ఇక్కడ చాలామంది ఊర్లు మారుతూ ఉంటారు, ఒకళ్ళు ఎవరైనా మారి ఉంటే ఇక్కడ మీరు మారిన ప్లేసు, ప్రజెంట్ ఉన్న ప్లేసు, బిఫోర్లో ఉన్న ప్లేసు కూడా మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు మారలేదు, మీరు అక్కడే ఉన్నారు మీ స్కూల్ లైఫ్ నుంచి ఇప్పుడు దాకా అనుకుంటే మీరు డైరెక్ట్గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆఫీసర్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ ఎంఆర్ఓ.
ఇక్కడ ఎంఆర్ఓ అన్నప్పటికీ భయపడొద్దు. మీకు సచివాలయంకి వెళ్తే అక్కడ ఎంఆర్ఓ ఉంటారు, లేకపోతే డిజిటల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు సిగ్నేచర్ ఎవరితో పెట్టించాలి ఏంటనేది. మ్యాక్సిమం మీ సచివాలయంకి వెళ్తే సరిపోతుంది. స్టేషన్ అన్నప్పటికీ మండలము తర్వాత డేటు మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అప్లికేషన్ ఫామ్ అనేది ఇప్పుడు రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే రైట్ సైడ్ మన యొక్క ఫోటో అనేది అంటించాల్సి ఉంటుంది. రీసెంట్గా తీసుకున్న ఫోటో మాత్రం అంటించాలి. ఇంకా తర్వాత చూసినట్లయితే ఫస్ట్ చూసినట్టయితే మీ యొక్క నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అలాగే మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేము, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మెన్షన్ చేయాలి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ మెన్షన్ చేయాలి. తర్వాత క్యాస్ట్ యొక్క నేమ్ రాయాలి. మీరు వెల్మాస్ అయితే వెల్మాస్, కాపులు అయితే కాపులు, రెడ్డి అయితే రెడ్డి, ఎస్సీ అయితే ఎస్సీ, మాది అయితే మాది అని చెప్పి మెన్షన్ చేయాలి. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అనేది మెన్షన్ చేయాలి. తర్వాత విలేజ్ నేము, టౌన్ నేము, తర్వాత మండలము, డిస్టిక్ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే మన యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వకుండా పర్లేదు, మొబైల్ నెంబరు మెయిన్ మీరు రెగ్యులర్గా యూజ్ చేసేది ఇవ్వండి. తర్వాత ఈమెయిల్ ఐడి, తర్వాత లొకేషను, డిస్టిక్ మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే క్వాలిఫికేషను ఎస్ఎస్సి ఇంటరు ఉంటే సరిపోతుంది. ఇంకా ఫర్దర్ ఏమైనా ఉంటే ఇవ్వండి, లేకపోతే 10th ఇంటరు ఇచ్చి ఆపండి, ఏం పర్లేదు. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయండి. టెక్నికల్ స్కిల్స్ అని చూసినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని మెన్షన్ చేయండి. హెవీ వెహికల్ ఇక్కడ చూడండి టైప్ ఆఫ్ లైసెన్స్ ఇక్కడ ఎస్ అని పెట్టారంటే ఏ టైపు లైసెన్స్ ఉందో మెన్షన్ చేయాలి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి. హైట్ వచ్చేసి తప్పనిసరి మీ యొక్క హైట్ ఎన్ని సెంటీమీటర్లు ఉందో మెన్షన్ చేయండి. తర్వాత క్రిమినల్ కేసెస్ అనేవి ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉంటే ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని మెన్షన్ చేయండి సరిపోద్ది. ప్రూఫ్ డీటెయిల్స్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ఆధార్ కార్డు అక్కడ ఎంటర్ చేసి చెక్ చేస్తే సరిపోతుంది. మీ గురించి ఎటువంటి గుడ్ బ్యాడ్ ఏంటనేది మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మెడికల్ ఫిట్నెస్ అనేది మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం కాపీ అనేది జెరాక్స్ మాత్రమే పెట్టండి, ఒరిజినల్స్ మీ దగ్గర ఉంచుకొని జెరాక్స్ పంపిస్తే సరిపోతుంది. ఈ విధంగా డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ ఇవ్వండి. తర్వాత ప్లేస్ అంటే మీ యొక్క విలేజ్ నేము, డేటు మెన్షన్ చేయండి. ఈ విధంగా ఫామ్ అనేది ఫిలప్ చేసి మీరు పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ఒక 1 or 2 daysలో చేరిపోతుంది. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క ఛానల్ నేమ్ వచ్చేసి టెక్ టుడే. ప్రతిరోజు కూడా కొత్త అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేది తెలుగు, హిందీ 2 భాషల్లో కలిపి ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కరెంట్ అఫైర్స్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి రీస్టార్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అదేవిధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి.